26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సినిమా రిలీజ్ డేట్ చెప్తారు గానీ అది చెప్పిన టైంకి రాదు. షూటింగ్ అయిపోయిందంటారు కానీ ఇచ్చిన డేట్కి విడుదలవ్వదు. బెటర్ అవుట్పుట్ అంటారు, చివరి నిమిషం వరకు ఉరుకుల పరుగుల మీద పనిచేస్తారు. ఓ పక్క హాలీవుడ్లో వేల కోట్ల సినిమాలు ఏడాది ముందే రెడీ అవుతుంటే మన సినిమాలు ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? అసలు కారణం ఏంటి? నాగార్జున చెప్పిన దానిపై మనోళ్ళు ఆలోచిస్తారా? వింటున్నారుగా, నాగార్జున ఏమంటున్నారు? ఇక్కడ మాట్లాడుతున్నది నటుడు నాగ్ కాదు, నిర్మాత నాగార్జున. దశాబ్దాల అనుభవం ఉన్న నిర్మాతగా ఇండస్ట్రీ మారిపోతున్న తీరు గురించి ఓపెన్ అయిపోయారు నాగ్. గతంలోనే చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్స్ ఈ రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నాగార్జున సైతం చెప్పిన తేదీకి సినిమాలు విడుదల చేయకపోవడంపై చురకలంటించారు. కాస్త ఆలోచిస్తే నాగార్జున చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. సినిమా రిలీజ్ డేట్ ఏడాది ముందే చెప్తారు, కానీ చెయ్యరు. అదేంట్రా అంటే, రేపు రిలీజ్ అనగా ముందు రోజు రాత్రి కూడా ఏదో ఒక మార్పు చేస్తూనే ఉంటారు. అసలు అంత హడావిడెందుకు? 2 వారాల ముందే ఫస్ట్ కాపీ రెడీ చేయమంటున్నారు నాగ్. కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్కు అది సాధ్యమేనా? ఏ సినిమా తీసుకున్నా కూడా చివరి నిమిషపు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఎవరి వరకు ఎందుకు? తను నిర్మించిన లెనిన్ గురించే ఎగ్జాంపుల్ చెప్పారు నాగ్. ఈ సినిమా డేట్ జూన్ 26న ఇచ్చినా బెటర్మెంట్ కోసమే మరో 2 వారాలు పోస్ట్పోన్ చేశామని ఒప్పుకున్నారు నాగార్జున. కానీ ఆ పరిస్థితి ఎందుకు? ముందే అవుట్పుట్ ఇచ్చేయమని టెక్నీషియన్స్ను రిక్వెస్ట్ చేశారీయన. హాలీవుడ్లో ఒడిస్సీ లాంటి భారీ సినిమాలకు ఏడాది ముందే డేట్ ఇచ్చి అనుకున్న టైంకు రిలీజ్ చేస్తున్నప్పుడు మనమెందుకు చేయలేకపోతున్నాం అని ప్రశ్నిస్తున్నారు నాగార్జున. అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలన్నీ నెల ముందే ఫస్ట్ కాపీ చూసుకున్నామన్నారు నాగ్. మొత్తానికి కింగ్ చెప్పిన మాటలు మన దర్శక నిర్మాతలు చెవికెక్కించుకుంటారా లేదా అనేది చూడాలి. అనుకున్న దానికంటే ఆలస్యమైంది కదా, ఆ ప్రభావం ఏమైనా ఓపెనింగ్స్ పై పడుతుందేమో అనుకున్నారు. కానీ అదే దూకుడు, అదే రచ్చ చూపిస్తూ తనకి పోటీ లేదని నిరూపించుకున్నారు విజయ్. జననాయకుడి బుకింగ్స్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయిపోతోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది. ఇందులో ఓ సీక్వెన్స్ విజయ్ డైరెక్ట్ చేశారు. మరి అదేంటి? ఆ సీన్ ఎప్పుడొస్తుంది? విజయ్ జననాయకన్ సినిమా మరో 2 రోజుల్లో విడుదల కానుంది. పొంగల్కు రావాల్సిన సినిమా 7 నెలల అనంతరం వస్తున్నా కూడా ఇప్పటికే అదే దూకుడు కంటిన్యూ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కాసేపటికే సీఎం గారి సినిమా రికార్డ్స్ వేట మొదలుపెట్టింది. ఇప్పటికే తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ 26 కోట్లు గ్రాస్ దాటిపోయింది. తెలుగులో కాస్త హవా తక్కువగానే ఉన్నా తమిళనాడు, కర్ణాటక, కేరళలో మాత్రం ఊచకోతకొస్తున్నారు విజయ్. ఉదయం ఫ్యాన్స్ షోల నుండి మొదలుపెట్టి మిడ్ నైట్ షోస్ వరకు సోల్డ్ అవుట్ కనిపిస్తోంది. దళపతి క్రేజ్ దృష్ట్యా కొన్ని చోట్ల టికెట్స్ 2000 నుండి 4000 రూపాయల మధ్యలో సేల్ అవుతున్నాయి. విజయ్ చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ కూడా రేట్ల గురించి పట్టించుకోవట్లేదు. జననాయకన్ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది ఇప్పుడు. ఈ సినిమాలో పోస్ట్ క్లైమాక్స్ వచ్చే సీన్ను విజయ్ డైరెక్ట్ చేశారని చెప్పారు దర్శకుడు వినోద్. అట్లీ, నెల్సన్, లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకులు వచ్చే ఈ సీన్ అద్భుతంగా ఉంటుందన్నారాయన. వాళ్ళడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో దళపతి సమాధానాలిస్తారన్నారు వినోద్. జూలై 23న జననాయకన్ విడుదల కానుంది. సోషల్ మీడియాతో హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారా? ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్తో వచ్చే లాభాల కంటే వాళ్ళకి నష్టాలే ఎక్కువగా ఉన్నాయా? ప్రశాంతంగా ఉన్న లైఫ్ని సోషల్ మీడియా బాగా డిస్టర్బ్ చేస్తోందా? అందుకే సడన్ బ్రేక్స్ తీసుకుంటున్నారా? 100 కోట్లు ఇచ్చినా మళ్ళీ సోషల్ మీడియాకి రామ్ అనేంత రచ్చ ఏం జరుగుతోంది అక్కడ? సోషల్ మీడియాకు రెగ్యులర్ బ్రేక్స్ ఇస్తున్నారు హీరోయిన్స్. అందులో వచ్చే లాభాల కంటే నష్టాలతోనే విసిగిపోయామంటున్నారు బ్యూటీస్. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోస్, ఏఐ మిస్యూజ్, ట్రోలింగ్, పర్సనల్ టార్గెటింగ్తో పిచ్చెక్కిపోతోందంటున్నారు వాళ్ళు. ఐశ్వర్యలక్ష్మి ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియా వైపు రానని తెగేసి చెప్పారిమే. మొన్న మధ్య ప్రేమలు బ్యూటీ మమితా బైజు సైతం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చారు. సౌత్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ట్విట్టర్, ఇన్స్టాకు దూరం కావడానికి ప్రధాన కారణం ప్రశాంతత గురించే. అందుకనే కెరియర్కి ముఖ్యమని తెలిసినా కూడా వాటికి దూరమయ్యారు మమిత. తన అప్డేట్స్ అన్ని టీం కవర్ చేస్తోందని తెలిపారు మమిత. హీరోయిన్స్ ఇలా ఉన్నట్టుండే సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. మొన్నే మధ్యే కయాతు లోహర్ సైతం ప్రైవేట్ స్పేస్ కావాలంటూ సోషల్ మీడియాకు దూరమయ్యారు. పార్డైస్తో పాటు మరో 4 సినిమాలతో బిజీగా ఉన్న కయాదు మనశ్శాంతి కోసం ఒక చిన్న బ్రేక్ అవసరం అన్నారు. ముఖ్యంగా నెగటివిటీని దూరం చేసుకోవడానికి సోషల్ మీడియాకు దూరం అవుతున్నారు ఈ బ్యూటీస్. మార్వెల్ సినిమాలకి మన దగ్గర మార్వెలస్ క్రేజ్ ఉంటుంది. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్,
హల్క్, బ్లాక్ విడో ఇలా వీళ్ళంతా ఇండియాలోనూ బాగా ఫేమస్. తాజాగా ఈ వరల్డ్ నుంచి మరో సినిమా రాబోతోంది. ఏడాది ఎండింగ్లో బాక్సాఫీస్ దండయాత్రకి సిద్ధమవుతున్నారు అవెంజర్స్. మరి ఈసారి వాళ్ళ వార్ ఎలా ఉండబోతోంది? తాజాగా ట్రైలర్ వచ్చింది, దానిపై ఓ లుక్ ఇద్దాం రండి. మార్వెల్ ఫ్యాన్స్ కు జోష్ వచ్చింది. వాళ్ళెంతగానో వేచి చూస్తున్న అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ వచ్చేసింది. డిసెంబర్ 18న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్లో విడుదల కానుంది ఈ చిత్రం. థార్, కెప్టెన్ అమెరికా, ఫెంటాస్టిక్ ఫోర్, బ్లాక్ ప్యాంథర్తో పాటు ఎక్స్‌మెన్ హీరోలు కూడా ఒకే స్క్రీన్ పైకి వచ్చి మల్టీవర్స్ మ్యాడ్నెస్ చూపించబోతున్నారు. ఐరన్ మ్యాన్ గా సుపరిచితమైన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి విలన్ డాక్టర్ డూమ్ పాత్రలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రూసో బ్రదర్స్ అవెంజర్స్ డూమ్స్ డేను డైరెక్ట్ చేస్తూ ఉండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 3 వేర్వేరు మార్వెల్ యూనివర్స్ సూపర్ హీరోస్ అంతా కలిసి డాక్టర్ డూమ్తో చేసే పోరాటమే ఈ సినిమా కథ. క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్వర్త్, టామ్ హిడ్లస్టన్ లాంటి హాలీవుడ్ స్టార్స్ అంతా ఈ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. మార్వెల్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తోంది చిత్రం. మొత్తానికి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరోల సినిమాలకు డిమాండ్ బాగానే ఉంటుంది. మరి ఈ అవెంజర్స్ డూమ్స్డే విధ్వంసం ఎలా ఉండబోతోందో చూద్దాం. సో చూశారు కదా, ఇవి వాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.